హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో వచ్చేసి సింక్ స్లైసర్. సో సింక్ స్లైసర్ అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది ఈ యొక్క క్లాస్లో తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూస్తే మాత్రం కంపల్సరీగా అర్థమవుతుంది. మొత్తం చూడలేకుంటే మాత్రం మనం ఏం చేయాలి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, వ్యూలోకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ ఉంటుంది సింక్ స్లైసర్ అనేది. ఇది క్లిక్ చేయగానే మీకు సింక్ స్లైసర్ అని వస్తుంది. మరి ఇది వచ్చినప్పుడు దీంట్లో ఆప్షన్స్ ఎప్పుడు చూపిస్తాయంటే మనం కంపల్సరీగా స్లైసర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం స్లైసర్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా దీని యొక్క ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఎనేబుల్ అవుతుంటాయి. అంటే దీంట్లో చూసుకున్నట్టయితే మనకు సింక్, తర్వాత నెక్స్ట్ విజిబుల్ అని ఉంటాయి. సింక్, విజిబుల్ అంటే ఇప్పుడు ఇక్కడ కనుక మనం సింక్ చేసినాం అనుకో, ఆటోమేటిక్గా పేజ్ 3లో కూడా నాకు ఆటోమేటిక్గా డాటా ఫిల్టర్ కావాలి అనుకున్నప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా థర్డ్లో కూడా సింక్ అయిపోతుంది, కానీ పేజ్ 2లో కాదు. ఎందుకు అనంటే మనం పేజ్ 2లో కనుక దానికి సింక్ చేసుకోలేదు. ఓకే, అదే నాకు ఇందులో రీఫ్రెష్ మనకు ఆటోమేటిక్గా డాటా అనేది ఫిల్టర్ కాకుండా, కానీ నాకు థర్డ్లో మాత్రం విజిబుల్ కావాలా. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఆటోమేటిక్గా విజిబుల్ అవుతుంది. ఓకే, లేదు నాకు ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు అన్ని పేజెస్లో విజిబుల్ కావాలా, కానీ ఒక ఫస్ట్ పేజ్లో తప్ప ఏ పేజ్లో నాకు స్లైసర్ అనేది కనపడకూడదు అనుకున్నప్పుడు డైరెక్ట్గా ఇక్కడి నుంచే మొత్తం మనము అన్ని పేజెస్ని కూడా ఇంటరాక్ట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనకు కావాల్సిన ప్రతి ఒక్క పేజ్ని కూడా మనము డైరెక్ట్గా సింక్ చేసుకోవచ్చు. ఓకే, కింద చూసుకున్నట్లయితే అడ్వాన్స్డ్ ఆప్షన్ ఉంటాయి. సో అడ్వాన్స్డ్ ఆప్షన్లో కూడా మనకు ఏమైతే మనము చూస్తున్నామో దాని యొక్క పేరు అనేది వచ్చేస్తుంటుంది. ఓకే, తర్వాత ఇంకా ఈ సింక్ తోటి ఏంటంటే మనకు చాలా మంచి ఫ్యూచర్ అండి. ఎందుకంటే చాలామంది కూడా ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారు ఈ క్వశ్చన్, సింక్ స్లైసర్స్కి డిఫరెన్స్ ఏంటిది. ఓకే, సో స్లైసర్ కూడా మనం ఆల్రెడీ వీడియో చేసినామండి. మీకు ఏమైనా స్లైసర్ గురించి కావాలంటే సో పవర్ బిఐ స్లైసర్స్ ఇన్ తెలుగు అని ఎంటర్ చేసినట్లయితే మన లక్ష్మీ స్కిల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక స్లైసర్ వీడియో అయితే రావడం జరిగినది. సో ఆ వీడియోని చూసినట్లయితే మీకు స్లైసర్ గురించి కంప్లీట్గా అర్థమైపోతుంది. ఎన్ని టైప్ స్లైసర్స్ ఉంటాయి, వాటి ఉపయోగాలు ఏంటంటే ఆ వీడియోలో మనం క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేసేసినాము. ఓకే, ఒకసారి ఆ వీడియో చూడండి. తర్వాత ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, నేను డైరెక్ట్గా కాంటాక్ట్ అయినా కానీ మీకు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఈ విధంగా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన లక్ష్మీ స్కిల్స్ సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బిఐ క్లాసెస్ వింటూ పవర్ బిఐ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.